హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం ఇక్కడ ముషీరాబాద్లోని వివేకానంద నగర్లో ఉన్నాం. సో గత 2 రోజుల కిందట ఇక్కడ నివాసం ఉంటున్న 23 సోమవారం రోజున 23 కుటుంబాలకు చెందిన ఇళ్లన్నింటినీ కూడా కూల్చేయడం చూస్తున్నాం ప్రభుత్వం. అంటే ఇది కోర్టు కేసులో పెండింగ్లో ఉండగానే వీళ్ళు కూల్చేయడం జరిగింది. సో మరి 23 కుటుంబాలకు చెందిన మొత్తం అందరూ కూడా రోడ్డు మీద పడుకోవడము, అక్కడే ఫుడ్ కూడా లేదు. సో వాళ్ళ పరిస్థితి ఎలా ఉంది, సో ఇప్పుడు ఇక్కడ వాళ్ళు ఎటువంటి డిమాండ్స్ అయితే కోరుకుంటున్నారు ప్రభుత్వం నుంచి, అసలు ఎందుకు కూల్ చేస్తారు, ఇటువంటివన్నీ కూడా మనం వారిని అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. ఒకసారి మీకు విజువల్స్ అన్ని కూడా మేము క్లియర్గా చూపిస్తాం. చెప్పండి అన్న, ఎట్లా ఉంది పరిస్థితి, ఎందుకు ఇక్కడ ఇల్లు కూల్ చేయడం జరిగింది? సార్, ఇది మేము ఇక్కడ 70 సంవత్సరాలుగా మేము ఉంటున్నామండి. ఇక్కడ మాకు 70 సంవత్సరాల నుంచి కూడా ట్యాక్స్ పేయింగ్ ఉంది, ఎవ్రీథింగ్ ప్రాపర్గా ఉంది. అయినా కానీ వాళ్ళకి ఉన్న వాళ్ళు ఆ పక్కన శతాబ్ది నిలయం అని చెప్పేసి ఉంది, వాళ్ళకి రోడ్ ఫెసిలిటీ కావాలి అని చెప్పేసి మా మీద దౌర్జన్యంగా మా ఇండ్లను కూలగొట్టి వాళ్ళు ఇది రోడ్ కావాలి అని చెప్పి రోడ్డు కోసం పైన కేసు వేసి కేసు కోర్టులో ఉన్నాక కూడా డెమాలిష్ చేసేసారండి ఒక వితౌట్ ఇన్ఫర్మేషన్. మాది 6th హియరింగ్ ఉంది. 6th హియరింగ్ ఉందని చెప్పినాక కూడా మాకు 25th 27th జస్ట్ ఇన్ఫార్మ్ చేసారు, 25th ఇన్ఫార్మ్ చేసారు. మేము ఆ నోటీసులు మాకు త్రూ పోస్టులు రావాలి కదా అని చెప్పినాక కూడా వాళ్ళు మాకు మేము తీసుకోకపోయినా కానీ మేము లేకుండా మా ఇళ్ళకు అది స్టిక్ చేసేసి వాళ్ళు వెళ్ళిపోయారు. సాటర్డే సండే 26th 26 జనవరి హాలిడే, సాటర్డే సండే హాలిడే. మండే రోజు మాకు ఏమైనా టైం అని ఇవ్వాలి కదా, మండే రోజు మార్నింగ్ వచ్చేసి 8:30కి డెమాలిష్ స్టార్ట్ చేసారండి. మేము అడ్డుకుందామని చెప్పేసి మేము ఏదో మాట్లాడుతూ ఉంటే కూడా మమ్మల్ని తీసుకొని వెళ్ళి జీప్లలో మరీ దౌర్జన్యంగా ఎట్లా అంటే మేకల మండీల్లో మేకల్ని పడేసినట్టు తీసి దాంట్లో డీసీఎంలోకి ఎక్కిచ్చేసి మమ్మల్ని పంపించేశారు. మా ఆడోళ్ళని కూడా పంపించేసారండి. కనీసం మాకు ఒక 1 డే ఇది కూడా టైం కూడా ఇవ్వలేదు. తీసేసి మమ్మల్ని అక్కడ పంపించేసి మా సామాన్ కూడా బయటికి తీసుకోకుండా డెమాలిష్ చేసేసారండి. మేము ఇంకా ఎక్కడ పోవాలో అర్థం కాని పరిస్థితి. మాకు ఇప్పుడు ఆన్ ద స్పాట్లో మాకు ఎవరు రెంట్కు ఇవ్వరు, మేము బయటికి వెళ్ళే ప్రసక్తి కూడా అంటే మాకు ఆ స్తోమత కూడా లేదు. ఏం చేయాలో అర్థం కాని పరిస్థితులు. ఇక్కడే ఉంటున్నాము, ఇక్కడే వండుకుంటున్నాము, ఇక్కడే తింటున్నాము, ఇక్కడే ఉండదు. మండే నుంచి ఇక్కడే ఉన్నామండి మేము. వంట ఫస్ట్ రోజు మా కార్పొరేటర్ గారు ఇచ్చారు, వాళ్ళు మధ్యాహ్నం లంచ్ డిన్నర్ ఏర్పాటు చేశారు. సెకండ్ డే నిన్న గుర్రం శంకర్ గారు కాంగ్రెస్ వాళ్ళు పంపించారు. నిన్న ఒక నైట్ ఒక NGO వాళ్ళు వచ్చి ఇచ్చారు. ఇవాళ థర్డ్ డే అండి. మేము ఏం చేయాలో మాకు అదే అర్థం అవ్వట్లేదు. మా సామాన్లను వాళ్ళని అపార్ట్మెంట్స్ వాళ్ళని అడిగి అక్కడ పెట్టుకున్నాము, అక్కడ షెటర్లలో పెట్టుకున్నాము. అక్కడ వాళ్ళని అపార్ట్మెంట్స్లో కామన్ బాత్రూమ్ ఉంది, అది యూజ్ చేసుకుంటున్నారండి మా లేడీస్. మాకు అది ఎవరికి అప్రోచ్ అయ్యి ఏం చేయాలో అర్థం కాదు. మేము కనీసం MRO వాళ్ళ దగ్గరికి వెళ్దామంటే చేసింది MRO వాళ్ళు ఆన్ ద స్పాట్లో వచ్చి అక్కడ MRO వాళ్ళకి మా కోదండరెడ్డి గారు మా XMLA ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తున్నారు. చెప్తూ ఉంటే కూడా తనని కూడా తోసేసుకొని మరీ వచ్చి డెమాలిష్ చేసేసారండి. ఇది మాకు అసలు ఇంత దౌర్జన్యమా, మేము అసలు ఇక్కడ ఇండియాలో ఉన్నామా, మేము ఇక పాకిస్తాన్ ఉన్నామా, అది కూడా మాకు అర్థం అవ్వట్లేదండి. అసలు ఎవరికైనా ఇంత కొద్దిగా టైం అని ఇస్తారు, ఏది ఇవ్వకుండా అనవసరంగా వచ్చేసి ధనాధన అదేదో మేము జస్ట్ ఒక 1 year 2 years బ్యాక్ ఏదో గుడిసెలు వేసుకొని ఉన్నట్టు వాళ్ళు వచ్చి డెమాలిష్ చేసినట్టు ఇమీడియట్గా వచ్చేసి మాకు తీసేస్తే మేము ఎక్కడ వెళ్ళాలని. అది మాకు అసలు ఎవరికి అప్రోచ్ కావాలి, ఏది మేము ఈవెన్ ఇట్లాంటి సిచ్యువేషన్ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నామని చెప్పేసి ప్రజా దర్బార్లో కూడా మేము వెళ్ళి అక్కడ డాక్యుమెంట్స్ ఇచ్చాము. వీ విల్ సెటిల్ అని చెప్పేసి మాకు అది అది మెసేజ్లు కూడా వచ్చినాయి. కానీ ఏ ఒక్కరూ స్పందించలేదు, ఏ ఒక్కరూ ముందుకు రాలేదండి. అది మా పరిస్థితి అండి. ఇప్పుడు 2 రోజుల నుంచి ఏ ప్రభుత్వ అధికారులు వచ్చి మీ పరిస్థితి ఎలా ఉందని తెలుసుకునే ప్రయత్నం ఏమైనా చేశారు? ఎవరు రాలేదండి. వాళ్ళు ధరణిలో ఏదైతే ఉందో ఫస్ట్ డే మేము వెళ్ళి ఇచ్చాము. ఇచ్చినాక కూడా మా ఇక్కడికి ఎవరు రాలేదండి. వచ్చి అది జస్ట్ మాకు ఒక మెసేజ్ వచ్చింది, అది వి విల్ డిస్కస్ ఇన్ షార్ట్లీ అని చెప్పేసి అని అన్నారు. ఒక కాల్ అయితే వచ్చిందండి. మేము ఇక్కడ ధరణి నుంచి ఇది ప్రజా దర్బార్ నుంచి మాట్లాడుతున్నామని వచ్చారు. ఏది ఆ 23 హౌసెస్దే కదా అని అడిగారు. దాని తర్వాత కాల్ కట్ చేశారు. అంతకు మించి ఇంకా మళ్ళీ ఎవరు రాలేదండి. ప్రాబ్లం సాల్వ్ అయిందని మెసేజ్ అంటే మేము 2 అప్లికేషన్స్ ఇచ్చామండి, నాకు రాలేదు. ఇంకో మా ప్రెసిడెంట్ గారు కూడా ఇచ్చారు, దానికి ఒక మెసేజ్ వచ్చింది, ప్రాబ్లం విల్ సాల్వ్ అని చెప్పేసి మెసేజ్ వచ్చిందండి. సో ఇప్పుడు ఏం చేద్దాం అనుకుంటున్నారు, ఏమన్నా ఫైట్ చేస్తారా లేకుంటే ఇలా? సార్, ఒకటి మాకు న్యాయం జరిగే వరకు మేము ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదండి.
మేము ఇక్కడే ఉంటాము. ఇదే పొజిషన్ అండి మాది. మాకు చిన్న చిన్న పిల్లలను వాళ్ళకైతే వేరే మా రిలేటివ్స్ వాళ్ళ దగ్గర వదిలేసాం. ఈ దుమ్ము ధూళిలో ఉండలేక మేము ఇక్కడే ఉంటున్నాము, ఇక్కడే పడుకుంటాము. మాకు ఏదో ఒక సెటిల్ అయ్యే వరకు మాత్రం ఇక్కడ నుంచి పొజిషన్స్ జరిగే ప్రసక్తే లేదు. ఎటువంటి డిమాండ్స్ కావాలి మీకు? అంటే ఇక్కడే ఉండాలనుకుంటున్నారు, ఇక్కడ ఇల్లు కావాలనుకుంటున్నారు, లేకుంటే ఆల్టర్నేటివ్ ఏమైనా చూపించాలి? సార్ ఒకటి ఇక్కడే ఇచ్చే వాళ్ళు అయితే డిమాలిష్ చేసేవాళ్ళు కాదు. సరే తీసుకున్నారు, మేము ఇది కూడా రిక్వెస్ట్ చేసినాం, వీఆర్ రెడీ టు మూవ్ అని చెప్పేసి మాకు డబుల్ బెడ్రూమ్ ఏదో ఇస్తా అని చెప్పేసి అని అన్నారు. అది ఇచ్చినా కానీ మేము వెళ్ళిపోయే వాళ్ళం. మాకు అది ఇయ్యక ఇది చేయక మమ్మల్ని రోడ్లో పడేసారు. మాకు కనీసం అది డబుల్ బెడ్రూమ్ ఇస్తున్నాము అక్కడికి వెళ్ళండి అంటే మాకు మా ఉన్న ఎంత చిన్న ఏవైతే గ్రాసరీస్ ఉన్నాయో ఇవి ఉన్నాయో అవి కూడా పగలగొట్టేసేస్తే మేము ఇప్పుడు ఇవి లేక ఏం చేయాలో అర్థం కాని స్థితిలో ఈయన కూర్చుని ఉన్నామండి. ఇప్పుడు ప్రభుత్వం ఏదో ఒక న్యాయం చేసేంత వరకు ఇక్కడే ఉంటామండి. మాకు ఏదో ఒక న్యాయం దొరికే వరకు మేము ఇక్కడికి వెళ్ళి జరిగే ప్రసక్తే లేదు. నేను ఇప్పుడు ఏం చెప్పలేను సార్. 48 hours అవుతుంది, ఇంతవరకు ఏం రెస్పాన్స్ లేదు. ఇంకా నేను ఏం మాట్లాడదలుచుకోలేను కూడా. ఇది టూ మచ్ లైట్ తీసుకుంటాను, నేను ఏం మాట్లాడలేను. అంటే లేడీస్ ఇలా బయట ఉండడం చాలా ఇబ్బందులు చాలా అయితే ఫేస్ చేస్తుంటారు, చిన్న పిల్లగాళ్ళు. సో ఎలా? నేను ఏం చెప్పలేనని చెప్తున్నాను కదా. మాకు చిన్న పిల్లలు ఉన్నారు, మా హస్బెండ్ తనే చెప్పేసిండు. ఇంకా నేను ఏం చెప్పలేను, జిప్ లాక్ అంతే. ఎలా ఉందన్న మన పరిస్థితి? ఇప్పుడు చూసుకుంటే చాలా దారుణంగా అయితే కనిపిస్తున్నాయి. మరి ఎన్ని రోజులని ఇక్కడే ఉంటారు? ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వం? ప్రతిరోజు ఇప్పుడు ఈ గూలగొట్టేసి 3 రోజులు అవుతుంది. ఇది 3వ రోజు. పొద్దునే 8 గంటల నుంచి స్టార్ట్ చేస్తే సాయంత్రం 6 గంటల వరకు ఒక 8 మంది ఇలాగే ప్రెస్ వాళ్ళు, యూట్యూబ్ ఛానల్ వాళ్ళు, లేదంటే దళిత సంఘాలని, లేదంటే సపరేట్ NGOs అని వాళ్ళని వీళ్ళని వచ్చి ఇంటర్వ్యూలు తీసుకొని పోతుంది. వాళ్ళంతా చెప్పి గొంతులు అరిగిపోయినాయి, విసుకెత్తిపోయారు. ఇప్పుడు చూసిరు కదా మాట్లాడమంటే ఏం మాట్లాడలేమండి. అంటే అట్లీస్ట్ 2 రోజులు మాట్లాడినా కానీ సరే ఏదైనా రెస్పాన్స్ వస్తుందేమో అని వెయిట్ చేసిరు ఎన్ని రోజులు, అయినా లేదు. ఇంతవరకు టీవీలో వస్తున్నాయి, టెలికాస్ట్ అవుతున్నాయి, ప్రతిరోజు పేపర్లో వస్తుంది వీళ్ళు ఇట్లా రోడ్ల మీద కూర్చొని తింటున్నారని. ఇదేం ప్రభుత్వం అండి? ఇదేం రోడ్ల మీదకి తీసుకొచ్చి వదిలేస్తారా సార్ చెప్పండి? మాకు 2006 నుంచి నడిచే కేసుని ఆ కేసులో కూడా క్లియర్గా మెన్షన్ చేశారు. వీళ్ళను తీసుకెళ్ళి ఏదైనా వేరే సేఫ్ ప్లేస్లో పెట్టి వాళ్ళకు ఓకే అయిన తర్వాత అప్పుడు ఇది కూలగొట్టండి అని హైకోర్టు ఆర్డర్ ఇచ్చింది. దాన్ని వీరు ఎట్లా శిరస వహించాలి అధికారులు? కలెక్టర్ కానివ్వండి, కలెక్టర్ కాదు, ఆయన పైన వస్తాయి అయినా సరే కోర్టుకి రెస్పెక్ట్ పెట్టాలనా లేదా, గౌరవించాలా లేదా కోర్టు ఆదేశాలను పక్కకు పడేసే కలెక్టర్ మాకు ఎందుకండి చెప్పండి? శనివారం రోజు సోమవారం ఇల్లు కూలగొడతారంటే శనివారం వెళ్ళి మన సెంట్రల్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు మరీ పిలిచి మాట్లాడారు. GHMC కమిషనరు ఇటు కలెక్టర్ ఇద్దరికి చెప్పారు, వాళ్ళు పేదవాళ్ళు అండి, మీకు 6వ తారీఖు కేసు ఉన్నది మీది, అప్పటి వరకు ఆపండి, కూలగొట్టకండి అని చెప్పారు. ఆయన ముందర సరే సార్ అన్నారు. సోమవారం పొద్దున వచ్చి 500 మంది పోలీసులతో తీసుకొచ్చి లాక్కెళ్ళి బయటపడేసి ఇల్లు కూలగొట్టేస్తే ఇది ఏం ప్రభుత్వం అనాలి? ఎక్కడి న్యాయం అనాలి చెప్పండి? తిండి లేదు సార్, ఆడోళ్ళకి తిండి లేదు. ఇంకా ఆడోళ్ళ ఇబ్బందులు మీకు చెప్తా. వాళ్ళు ఎక్కడ పోలేకపోతున్నారు, బయటికి వెళ్ళలేవు. చూడ ఈ లైన్ నుంచి ఆ లైన్ దాకా చూడండి, ఎక్కడైనా ఒక గోడ అడ్డం ఉందా? వాళ్ళు రోడ్ల మీద కూడా తింటుంటే కూడా కనికరం రాదా వీళ్ళకు అధికారులకు? మేము కట్టే ట్యాక్సులలో వాళ్ళ జీతాలు తీసుకున్నారు, మేము కట్టిన కరెంటు బిల్లులలో వాళ్ళు బతుకుతున్నారు. ఇప్పుడు గుర్తుకొస్తలేదా వాళ్ళకి? అవన్నీ తీసుకొచ్చి రోడ్డు మీద పడేసినారు. చిన్న పిల్లలండి, మొక్కినాము, పోలీసులో కాళ్ళు మొక్కినాం, సార్ వాళ్ళు మేము ఉంటాం పోలీస్ స్టేషన్లో, ఆడోళ్ళని పంపేయండి, పిల్లలు ఆగమైపోతారు అంటే కూడా అసలు కనికరం లేకుండా వదలలేదు. రిజిస్ట్రేషన్లు ఉన్నాయి సార్ మావి, ట్యాక్స్లు ఉన్నాయి సార్ అంటే ఇప్పుడు ఆమె ఎంఆర్ఓ ఎంత చదువుకొని వస్తే ఎంఆర్ఓ కుర్చీ మీద కూర్చుందో ఆమెకు తెలుసు. ఆమెకు తెలియదా రిజిస్ట్రేషన్ చేస్తే గవర్నమెంట్కు డబ్బులు కట్టి రిజిస్ట్రేషన్ చేసుకుంటారని? మరి ఆ డబ్బులు ఎవరికి పోయినట్టు? మేము రిజిస్ట్రేషన్ చేసుకున్న డబ్బులు ట్యాక్స్ కట్టినాం, ఆ ట్యాక్స్ డబ్బులు ఎవరు తీసుకున్నట్టు? సింపుల్గా ఒక నోటీస్ పడేసింది, ఏమన్నా ఇది రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ మాది, మా ఇల్లది, ఇట్లా 4 ఉన్నాయి, 4 రిజిస్ట్రేషన్లు, 3 ట్యాక్స్ పేయర్స్, మిగతా వాళ్ళు రేషన్ కార్డులు, కరెంటు బిల్లులు, ప్రతి నెల కరెంటు బిల్లు కడుతున్నాయి. ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళని అడగండి, ఏ ఇల్లు అయినా కరెంటు బిల్లు కడతలేదేమో ఇక్కడ.
వాటర్ బిల్లులు, కరెంటు బిల్లులు, మా డబ్బుల మీద ఇన్ని రోజులు బతికి ఇన్ని రోజులు ఉండి వచ్చి ఆ కుర్చీ మీద కూర్చొని అన్యాయంగా ఆడలో గొంతుకు వచ్చింది. మా ఫ్యామిలీలో గొంతులు కూసేసిందండి ఆమె. ఎంఆర్ఓ పిలిచి కూర్చోబెట్టి నేను మీకు న్యాయం చేస్తానమ్మా, ఏ సంవత్సరంలో కొన్నాము, ఏ ఇయర్లో కొన్నాము అంతే మాకు ఈ డాక్యుమెంట్స్ ఉన్నాయి. అయినా ఇవి మాకు ప్రూఫ్లు కావంటున్నారు. ఇక మేము ఏం చెప్పాలి ఇక వాళ్ళకి? ఇంకేం ప్రూఫ్స్ పెట్టాలి? ఇది గవర్నమెంట్ ల్యాండ్ అయితే మాకు రిజిస్ట్రేషన్ ఎట్లా వచ్చింది మరి? మేము ప్రైవేట్ ల్యాండ్ కాదు, గవర్నమెంట్ ల్యాండ్ ఆక్రమించుకున్నాడు, మాకు రిజిస్ట్రేషన్ ఎట్లా వచ్చింది మరి? రిజిస్ట్రేషన్ మా అంతలో మేము చేసుకోలేం కదండి. మరి ఎట్లా వచ్చింది? మేము కరెంటు బిల్ మాకు ఎట్లా వచ్చింది? మేము కరెంటు బిల్ ఎట్లా కడుతున్నాం మరి? మేము మమ్మల్ని ఇంత అన్యాయం చేయడం అవసరమా? ఆమె మనిషి కాదా? ఆమె ఒక ఆడదే కదా. మేము ఇంతమంది ఆడోళ్ళము రోడ్ల మీద ఉన్నామంటే మా అవసరం ఉంటుందా ఆమెకి? మాకు మాట్లాడింది ఏంది? మాకు చేసిన న్యాయం ఏముంది? ఆమె పిలిచి మీరు ఇదే మీకు ఫైనల్ కోర్టు జడ్జిమెంట్ మీకు ఇదే ఫైనల్ అవుతుందమ్మా, మీ కోర్టుకి వెళ్ళలేదు, ఇప్పుడే మీరేమన్నా మీరు ఇక్కడనే చెప్పుకోవాలి మీ ప్రాబ్లమ్స్ ఏంది, మీరు ఏంటంటే మేము మాట్లాడినాము, మాకు ఎక్కడన్నా చూపెట్టిన తర్వాతనన్నా మాకు తీసేయండి అంటే సరే అమ్మా మేము ఏమేమన్నా డాక్యుమెంట్స్ అని సబ్మిట్ చేయండి. అందరు మేము సచిన వాళ్ళతో సహా సర్టిఫికెట్లు మేము సబ్మిట్ చేసినాము. మా సబ్మిట్ చేసినాక అన్నీ చేసినాక మాకు చూపెట్టినాక తర్వాతనే మీకు తీస్తామన్నాక మాకు ఏడ చూపెట్టింది? మా చూపెడితే మేము ఎందుకు ఇట్లా పంపించగలలాగో? మా సామాన్ అంతా మనం తీసుకుపోయి లోపల కూర్చోబెట్టి మా సామాన్ అంతా తీసిపోయి బయట పడేస్తే మొత్తం మా సామాన్ అంతా అట్లా నాశనం అయిపోయింది. దానికి నష్టపరిహారం ఎవరు కట్టిస్తారు మా సామాన్కి? మేము 4 ఇళ్లలో పని చేసుకుని ఉంటాం సార్, మేము గవర్నమెంట్ ఎంప్లాయీ ఏం లేము. ఇలా విన్నావా? మా మీద ఎన్నెన్నో మాటలు మాట్లాడి మమ్మల్ని ఇంత అన్యాయం చేసి పెట్టేసేసిండు. మరి మేము ఇప్పుడేం కావాలి? మరి మాకేం న్యాయం చేస్తారో చెయ్యండి. మరి మాకు న్యాయం చేసేదాకా మేము మీద అయ్యేదాకా మేము ఇక్కడ నుంచి అయితే కదలం. మేమైతే ఏం చేసినవైతే ఏం లేదు కదా సార్. ఏ సంవత్సరంలో చేసి ఉన్నాయి? ఏ సంవత్సరం ఇది? అప్పట్లో మా తాతలు ముత్తాతలు కొన్న ల్యాండ్ ఇది. అది అప్పట్లో కొన్నంటే లక్షలు కాదు, వేలు కాదు, 100-200లలో కొన్న ల్యాండ్ ఇది. అంటే అప్పుడు ఏ జమానాలో కొన్నారు? ఇప్పుడు ఏమొస్తుంది 100-200లకి? ఏమన్నా వస్తుందా? ఇప్పుడు ఒక్క గజం కొనాలంటే ఎన్ని లక్షలు ఉంది? ఎంత ఘోరమా? ఏం చేస్తున్నారు? మాకు మా ఏరియాలో ఉన్న ఎమ్మెల్యే మాకేం చేయలేదు. మేము మస్తు తిరిగినాం మా ఎమ్మెల్యే దగ్గరికి, మాకు ఇట్లా వస్తుంది అని ఎలక్షన్ల ముందు తిరిగినాం. మమ్మల్ని గెలిపించండి మీకు న్యాయం చేస్తామని అన్నారు. మేము ఆడికైనా ఆయనకు ఓట్లేసి మేము గెలిపించినాం. మా కాంగ్రెస్ వచ్చినా కానీ మేము ఆయనకు వేయకుండా ఆయనకు వేసినాం మేము. కానీ మాకు ఎట్లాంటి న్యాయం చేయలేదు. సగం అంతా అయిపోయినాక అప్పుడు వచ్చి మాట్లాడుతున్నాడు ఎమ్మెల్యే. ఏం లాభం? అది ఏదో ముందు మీరు ఒక్కరోజు ముందు వచ్చి నిలబడి మాట్లాడుతానన్నా మాకు ఏమైనా న్యాయం జరిగేదా ఏమో మరి? పోతే పోనీ ఇల్లు కనీసం మాకు ఇక్కడ నిచ్చెన చేయాలి కదా, మళ్ళీ అదివి లేదు. ఇప్పుడు మాకు ఇంత అయిపోయినాక మాకు ఇంతవరకు మళ్ళీ ఎవరు వచ్చి మా ఎమ్మెల్యే ఇంతవరకు వచ్చి మళ్ళీ మాకు చూసింది లేదు. మళ్ళీ ఇక మేము ఎవరి మీద మేము ఇది చేయాలి సార్ చెప్పండి? మరి మీరు మాకు ఎట్లాంటి న్యాయం జరుగుతుందో ఇక మీరే ఇది చేయాలి. ఇక మరి 2 రోజుల నుంచి ఇక్కడే ఉంటున్నారు కదా, మరి ఇంకా మీకు ఏదో ఒకటి చూపించేంత వరకు ఇక్కడే ఉంటారా? మాకు చూపించేదాకా మేము ఇక్కడనే ఉంటామండి. విన్నావా? మాకు మాత్రమైతే ఇది రిజిస్ట్రేషన్ ల్యాండ్ మాది. విన్నావా? మేము ఆక్రమించుకున్న సంబంధం ల్యాండ్వి కాదు. మేము మేము ఆక్రమించుకొని మేము కట్టుకొని ఉన్నాం ఇన్నేళ్ళ నుంచి అన్నట్టు కాదు. మేము ట్యాక్సీలు కట్టినాము, అన్నీ కట్టినాము, అన్నీ చేసినాము. మాకు నష్టపరిహారం చేపించి మాకు ఎక్కడన్నా చేసి చూపించాలి. మాకు ల్యాండ్ చూపిస్తారా? మరి మాకు ఇక్కడనే ఇస్తారా? ఏం చేస్తారో చేయండి. మేము ఒక్క ఇంట్లో 23 కుటుంబాలలో ఒక్కొక్క ఇంట్లో 4 కొడుకులు ఉన్నారు. వాళ్ళు ఎక్కడ పోవాలి వాళ్ళందరూ? ఇప్పుడు ఒక్క ఇంటికి నువ్వు ఒక బెడ్రూమ్ డబుల్ బెడ్రూమ్ ఇస్తే మిగతా 3 కొడుకులు 4 కొడుకులు ఎక్కడ పోవాలా మరి?